ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బెంగళూరు ప్రజల జీవితం సగం మొత్తం ట్రాఫిక్ లోనే గడిచిపోతుందంటే అతిశయోక్తి కాదు. అంతలా ప్రజలను ఇబ్బంది పెడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా అవి ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ సమస్య తగ్గుతుందని అందరూ భావించినా నగరంలో పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యతో ఇంకా ఎక్కువవుతోంది. ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న మార్గాలలో మెట్రో ట్రైన్ సైతం కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. బెంగళూరులో ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే సమయంలో, తిరిగి వచ్చే సమయంలో మెట్రో ఎక్కడానికి కూడా ఖాళీ లేనంతగా రద్దీ ఉంటోంది. అదే స్థాయిలో కార్యాలయాలకు వెళ్లి వచ్చే సమయాలలో రహదారులపైన కూడా వాహనాలు భారీగా కిలోమీటర్ల దూరం నిలిచిపోతున్నాయి. నగరంలో చాలా ప్రాంతాలలో వన్ వేలను తీసుకురావడం, చాలా వరకు యూటర్న్లను తగ్గించడం, అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలను తీసుకురావడం వంటి చర్యలను తీసుకొచ్చారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. దీనికి తోడు బెంగళూరులో 2-3 రోజులకు ఒకసారి వర్షం పడుతోంది. వర్షం కురిసిందంటే ఇక అంతే సంగతులు. అప్పటికే చిరాకు పెట్టించే ట్రాఫిక్, వర్షం వల్ల రహదారులపైన నీరు నిలిచిపోవడంతో ఎటూ కదలలేని పరిస్థితులలో చుక్కలు చూస్తుంటారు. దీంతో నగరవాసులకు ట్రాఫిక్ సమస్యలు ఎప్పటికీ తీరుతాయోనని ఊసురుమంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో బెంగళూరులో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి డీసీపీ శివప్రకాష్ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జాయిన్ ద కమ్యూనిటీ అనే కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా సలహాలు, సూచనలను స్వీకరిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఉపయుక్తంగా ఉండే సూచనలను ఇచ్చేవారితో వారి వాహనంలోనే స్వయంగా డీసీపీ శివప్రకాష్ పర్యటిస్తున్నారు. ఇలా చేయడం వలన రోజు అదే దారిలో ఆఫీసులకు వెళ్లే వారికి ఆ దారిలో ఏం చేస్తే ట్రాఫిక్ సమస్య తగ్గుతోందనే ఆలోచనలు ఉండే అవకాశం ఉంటుంది. ప్రజల నుంచి వారి సూచనలను తీసుకుంటే కొంతమేర అయినా ట్రాఫిక్ సమస్యలను తగ్గించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవలే ఏఐ ద్వారా పనిచేసే సిగ్నల్స్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. కొన్ని రోజుల పాటు ఏఐ సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయడం ద్వారా ఆ దారిలో వచ్చే వాహనాలను పూర్తిగా అంచనా వేసి ఏ సమయంలో ఎలా వ్యవహరించాలనే విషయాలను అదే అంచనా వేయనుంది. ఎక్కువ వాహనాలు వచ్చే సమయంలో ఆ దారికి ఎక్కువ సమయం కేటాయించడంతో మంచి ఫలితాలు వస్తాయని డీసీపీ శివప్రకాష్ చెబుతున్నారు. బెంగళూరు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ట్రాఫిక్ సమస్యలు. ఈ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా రోజు రోజుకు ఆ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, కానీ పరిష్కారం కావడం లేదు. దీనికోసమే సౌత్ డీసీపీ శివప్రకాష్ గారు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎవరైతే ఆఫీసులకు వెళ్తున్నారో వారి వద్ద నుంచే కూడా ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని ఏర్పాటు చేసి వారి వద్ద నుంచి సజెషన్స్ తీసుకుంటున్నారు. వారితోనే ట్రావెల్ చేస్తూ కూడా ఆ సమస్యకు పరిష్కారం కనుగొనే విధంగా కూడా ప్రయత్నిస్తున్నారు. అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది, ఈ కాన్సెప్ట్ వల్ల ప్రయోజనం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ట్రాఫిక్ సమస్యలను బెంగళూరులో తగ్గించేందుకు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా కానీ అవి పూర్తి ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి. అయితే మీరు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా, దీనివల్ల ఏమైనా ఫలితాలు వచ్చే అవకాశం ఉందా? సో మాది ఇప్పుడు జాయిన్ ద కమ్యూనిటీ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. దీంట్లో ఏంటంటే నేనే ఎవరైతే ఆఫీస్కి వెళ్తున్నారో ఇంటి నుండి ఆఫీస్కి, లేకుంటే ఆఫీస్ నుండి ఇంటికి నేను వాళ్ళతో ప్రయాణం చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను. దీనివల్ల మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే బేసికలీ వాళ్ళు ఒకే రోడ్లో ఒక 10 years 15 years నుండి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుండి అడిగి తెలిస్తే మనకు తెలియని విషయాలు, అంటే మనం చిన్నవి అనుకునే విషయాలు మనకు తెలుస్తుంటాయి. సో అట్లా ఫీడ్బ్యాక్ తీసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాము. సో ఇప్పటి వరకు మేము ఇంకా 9 routes నేను ట్రావెల్ చేశాను. 9 routesలో మాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలా విషయాల గురించి మేము అంటే అనుకున్నది ఒకటైతే యాక్చువల్లీ వాళ్ళకి అనుకూలంగా ఇంకోటి ఉండేది. సో అట్లాంటివి మనం తీసుకొని సరిపడుస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు మనం జయనగర్లో మెయిన్ కంప్లైంట్ వచ్చి మనకి సిగ్నల్స్ టైమింగ్స్ బాగాలేవు, అంటే సింక్రనైజ్ కాలేదు అని ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో నేను వెళ్ళినప్పుడు కూడా అది ఫేస్ చేశాను. తో అది మేము ఇప్పుడు రెడీ చేస్తున్నాం. మనకి ఆటోమేటిక్ సిగ్నల్స్ కూడా వచ్చాయి. ఈ నోర్ పార్కింగ్ ప్లేసెస్లో పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో ఇట్లాంటివి మేము తీసుకొని ఒక్కొక్క ఆస్పెక్ట్ మేము అటెండ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో దానివల్ల అదే అంటున్నా, ఈ ఒక్కటి చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య పూర్తవుతుందని కాదు, బట్ ఏంటంటే మనకి అది కొంచెం స్టెప్ వైజ్ కొంచెం ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. మెయిన్గా నాకు 20 ప్రాబ్లమ్స్ మేము నోట్ చేసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే రూట్లో నెక్స్ట్ సిగ్నల్ మనకి రూబీ 1 రూబీ 2 అంటాం అనమాట. అక్కడ 3 పిల్లర్ల మధ్యలో 3 సైడ్ నుండి వెహికల్స్ వస్తూ ఉంటాయి. కానీ అది ఏంటంటే మనం ఆల్రెడీ సిగ్నల్ ప్రపోజ్ చేశాము. సో
జనాలకు కూడా చెప్పడం జరిగింది. ఒకటి అరికేరే లేక్ రోడ్ ఉంది, అక్కడ కొంచెం పార్కింగ్ ప్రాబ్లం ఉంది. సో ఆ విధంగా ఒక 10-15 ప్రాబ్లమ్స్ని తీసుకొని మేము అది సాల్వ్ చేస్తున్నాం. ఇది బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఎవరైతే కామన్ పీపుల్ ఉంటారో వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తూ కూడా వారి అభిప్రాయాలను తీసుకొని ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థను కూడా తీసుకొచ్చి రోడ్ల మీద వచ్చే వాహనాల సంఖ్యను బేరీజు వేసుకొని కూడా ట్రాఫిక్ని ఆటోమేటిక్గా వేరే రోడ్డుకు తక్కువగా వస్తున్న వెహికల్కి రోడ్లో సిగ్నల్ ఇవ్వడం ద్వారా కూడా త్వరగా కూడా ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించవచ్చు అని చెప్పి కూడా డీసీపీ గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుచి, కేబీఎన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.